విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి. కష్టాలు, బాధలు, అప్పులు, భార్యాభర్తల సమస్యలు, పెళ్లి సమస్యలు ఏదైనా మన సబ్జెక్టు ఓన్లీ డబ్బే కాదండి. డబ్బుకు సంబంధించి ఏదైనా ఇంకా నీ జీవితంలో ఏ నుంచి జడ్డ వరకు నీ జీవితంలో నువ్వు ఏది అనుకున్నా అది సక్సెస్ అవ్వాలి. నువ్వు అనుకున్నది జరగాలంటే ఒక్కసారి నా క్లాస్ అటెంప్ట్ చేయి. లేక మీ పక్కన ఉన్న వాళ్ళకి బాధలో ఉంటారు, కొంతమంది చాలా ఇబ్బందులు ఉంటారు. ఆ సబ్జెక్టు విశ్వ కళ్యాణం చేయండి. సబ్జెక్ట్ చెప్పించండి. అంటే చెప్పించడం అంటే అన్ని కాదు, వీడియోలు ఉన్నాయనైనా ఇలా చూడు, ఇలా చేసుకోరా, నీ జీవితం మారుతుంది. నువ్వు మారితే నీ జీవితం మారుతుంది. పాత జీవితాన్ని పట్టుకుని పీకులాడుతూ ఉంటారు. ఒకటి కావాలంటే ఏడవదులుతారు, పాతది దుఃఖాన్ని పట్టుకుని నేర్చుకుంటున్నారు. అప్పులైపోయినా ఇంకా అప్పులేనే పోతూ ఉంటది. అప్పు నిప్పు అది నువ్వు అప్పు అన్నావంటే అది డబ్బు వడ్డీ పెరుగుతూనే ఉంటది. గోయిందో అంటది. దాన్ని మర్చిపోవాలి. ఇప్పుడు 10 లక్షలు అప్పున్నామంటే ₹1 కోటి ఆలోచించడానికి భయం, ఒక 50 లక్షలు ఆలోచించడానికి భయం. ఎందుకు భయపడుతున్నారు? అక్కడ ఆలోచన అంటే మీలో ఉన్న పిరికితనం, భయం అనేది అది పిసినాతనం చేస్తుంది. అక్కడ అంటే అక్కడ చూడండి, భయం అనేది ఏం చేస్తారంటే పిసినాతనం చేసి పిచ్చేస్తుంది. వాడు అనుకోలేకపోతున్నారు. ఎందుకయ్యా 10 లక్షలు అప్పున్నవాడు, ₹1 కోటి అప్పున్నవాడు కూడా ఎంత చూడు. నా ఫీడ్బ్యాక్లు చూడండి, నా క్లాస్ ఫీడ్బ్యాక్లు చూడండి. కోర్టులో ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే దూసుకెళ్తుంటారు. చదువు లేని వాడు కూడా ఎంతో అప్పులు తీరిపోయి ఎంత ఆనందంగా ఉన్నారు. ఏ సమస్య అయినా ఏదైనా ఉంది, సంతానం కొడుకే కావాలంటే కూడా కొడుకు పుట్టించిన మహానుభావుడు నేను. చూడండి ఫీడ్బ్యాక్ లో ఉన్నది, కొడుకే కావాలి సార్ నాకు అంటే పుట్టే తీరాలి అంతే. నా మాట మాత్రమే నాకు తెలుసు. నీ మాట మంత్రం అవ్వాలంటే నేను చెప్పేది కొన్ని చేస్తే కూడా మాత్రమే. నువ్వు అనుకున్నది అంటే నువ్వు చెప్పిందంతా అక్కడ మంత్రంలా జరగాలి. నేను చెప్తే జరగడం ఏంటి? మీరు చెప్తే నన్ను తలుచుకుంటే డబ్బు వస్తున్నది లేదా? నన్ను తలుచుకుంటే పనులు అవుతున్నది లేదా? నన్ను తలుచుకొని పాము రావాలంటే కూడా పాము వస్తున్నది లేదా? అంటే సెల్ ఫోన్ బాగా కొట్టాడు ఒక అతను. ఏమన్నా అరే ఎవరు ఈ విశ్వమణి బాబు బడబడ వస్తుంటే బాగా కొట్టి వదులుతుంది. ఆ విశ్వశక్తి ఆయన ఎంచుకున్నది. ఆయనకి ఆ గుణం ఉంది. అక్కడ ఎన్నిసార్లు బాగా కొట్టినా ఆయనకి డబ్బు లేకపోయినా కూడా డబ్బులు తీసుకోవాలి, పెట్టించేస్తుంది. పెట్టించి చూడు ఆయన ఫీడ్బ్యాక్ మన హైదరాబాద్ చూడండి ఎంత అద్భుతాలు. ఒక్కొక్క మాట పులకరిస్తా ఉందండి. అంటే నాకు దొరకలే అటువంటి గురువు, మీకు దొరికాను నేను 1.5 సంవత్సరం ట్రై చేసినా కూడా దొరకలే. మీకు సింపుల్ గా అన్ని విద్యలు నేర్చుకొచ్చి అంటే అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు పెట్టి ఇచ్చేస్తున్నాను. దాన్ని చేసేదానికి కూడా మీరు ఇబ్బంది అంటే ఎలా? కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఏదైనా ఉన్నా ఒక్కసారి నా క్లాస్ అటెంప్ట్ చేసి చూడండి. కొన్ని చేసినా కానీ మీ జీవితంలో మారుతుంది. నేను చెప్పే గమనిక ఫాలో చేసినా కూడా మీ జీవితాలు మారిపోతుంది. అంటే నువ్వు నడవరిగా నువ్వు మారితే నీ జీవితం మారుతుందయా. నువ్వు మారాలి ఫస్ట్. నువ్వు మారితే నువ్వు జీవితం మారాలంటే ఛాన్స్ లేదు. అందరూ మారాలి. ఈ ప్రపంచం మారలేదు, అందరూ మారలేదు అంటాడు ఒకడు. వాడు మాత్రం మారడు. వాడు మారితేనే కదా ప్రపంచం ఊరు అనేది మారేదానికి అన్ని మారేదాన్ని. వీడు మాత్రం మారడు. కానీ చెప్పే విధానాల ఈ రాష్ట్రం ఇంతే, ఈ దేశం ఇంతే అంటాడు. నువ్వు మారితే రాష్ట్రం మారుతుంది, అందరూ మారుతుంది. ప్రతి మానవుడు మారితే రాష్ట్రం మారినట్టు కదా, దేశం మారినట్టు కదా. మన జీవితం మారాలంటే నువ్వు మారు, నీ జీవితం మారాలంటే నువ్వు మారాలి, నీ కుటుంబం మారాలి. ఆలోచనలు పక్క వాళ్ళ మీద పెట్టేసి విమర్శించేసి అన్ని జీవితాలు పోగొట్టేస్తున్నారు. ఆ ఆలోచన మొత్తం నీ మీద పెట్టాలి, నీ కుటుంబం మీద పెట్టాలి. అప్పుడే ఏది అనుకున్నా జరగడానికి. కొన్ని ధ్యానం ఎలా చేసుకోవాలి, ఏ అప్రిమేషన్ ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలి అనేది పద్ధతి ప్రకారం నేర్చుకొని పోయి చేసుకున్నారంటే అరచేతిలో వచ్చేస్తుంది. తలరాత ఎవరు రాయరు, మీరే రాసుకోవాలి. తలరాత ఎవరు రాయరు, మీ తలరాత మీరు రాసుకోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయండి, మీ జీవితాన్ని అద్భుతంగా అనుభవించండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మనీ.